హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి విద్యాశాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అయితే ఈ యొక్క రాష్ట్ర విద్యాశాఖలో ఉపాధ్యాయుల భర్తీ కోసం వెలువడినటువంటి ఈ నోటిఫికేషను ఈ యొక్క 20 రోజుల్లో ఉద్యోగ నియామక పత్రాలు కూడా ఇవ్వాలన్నటువంటిది ఈ నోటిఫికేషన్ యొక్క సారాంశం. అంటే అంత క్విక్గా రిక్రూట్ చేసుకోవాలి, స్కూల్స్కి ఈ యొక్క టీచర్స్ని పంపించాలన్నటువంటిది ఈ నోటిఫికేషన్ యొక్క సారాంశం. అయితే ఈ నోటిఫికేషన్ చూసినప్పుడు ఈ యొక్క టీచర్స్ డిఎస్సి కోసం ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల్లో కొన్ని అనుమానాలు వచ్చాయి. సో దీనివల్ల డిఎస్సి నోటిఫికేషన్లో ఏమైనా పోస్టులు తగ్గిపోతున్నాయా, లేకుంటే డిఎస్సి నోటిఫికేషనే రాదా, ఏంటి ఇది నోటిఫికేషన్ అన్నటువంటి కొన్ని అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. సో దానికి కొంచెం క్లారిటీ ఇవ్వడం కోసం ఈ వీడియో చేయడం జరిగింది. ఇదేంటంటే యాక్చువల్గా ఈ నిన్న 2 రోజుల నుంచి మీడియా కథనాల్లో కొన్ని కథనాలు వెలువడతా ఉన్నాయి. అదేంటంటే మోడల్ స్కూల్లో ఉన్నటువంటి 3000 టీచర్లని గవర్నమెంట్కి బదిలీ చేసి వాళ్ళ స్థానంలో ఉన్న ఖాళీల సంఖ్య ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఖాళీల సంఖ్య 4000కు తగ్గించి డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు అని గత 2 రోజుల నుంచి మీడియా కథనాలు వెలువడతా ఉన్నాయి. సో ఆ విషయంలో మనం ఒకసారి ఆలోచిస్తే ఈ నోటిఫికేషన్ బట్టి ఈ మోడల్ స్కూళ్ళల్లో టీచర్లు తక్కువ ఉన్నారని ఇప్పుడు ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో మోడల్ స్కూళ్ళలోనే తక్కువ ఉన్నారని నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు వాళ్ళను గవర్నమెంట్లోకి తీసుకోవడము, వాళ్ళ ద్వారా రేపు డిఎస్సిలో వెలువడిపోయే ఎస్జిటి పోస్టులు 4000 ఎస్జిటి పోస్టులు తగ్గించడం అన్నది అంత కరెక్ట్ కాదన్నది నా ఒపీనియన్. సో ఫ్రెండ్స్, ఏది ఏమైనా ప్రభుత్వం నుంచి ఒక ఆథరైజ్డ్ ఇన్ఫర్మేషన్ వచ్చేంత వరకు మనం ఆగాల్సిందే. అప్పటి వరకు ఈ యొక్క కథనాల్ని మనం అంత అథెంటికేటెడ్గా తీసుకోవడానికి అవకాశం లేదు. సో నేను ఇప్పుడు నోటిఫికేషన్ గురించినటువంటి వివరాలను, ఈ విద్యాశాఖలో ఏర్పడినటువంటి ఉపాధ్యాయ ఉద్యోగుల భర్తీకి ఏర్పడినటువంటి నోటిఫికేషన్ను ఇప్పుడు చర్చిద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు వచ్చినటువంటి వార్తాపత్రిక యొక్క న్యూస్ ఐటమ్ ఏంటంటే ఈ యొక్క వేకెన్సీస్ గురించి 282 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. ఎక్కడ అంటే రాష్ట్రంలోని ఆదర్శ పాఠశాలలు అంటే మోడల్ స్కూళ్ళలో 2082 పోస్టులకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన నోటిఫికేషన్ విడుదలైనట్లుగా పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో 211 పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు అంటే పీజీటీలు, 71 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు అంటే టీజీటీలు రిలీజ్ అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో వీటికి సంబంధించినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ నేను ఇక్కడ డిస్ప్లే చేశాను చూడండి. సో ఇక్కడ ఏంటంటే ద అప్లికెంట్స్ హ్యావ్ టు అప్లై ఆన్లైన్ త్రూ వెబ్సైట్ వచ్చేసి csc.ap.gov.in.
సో ఆఫ్టర్ బీయింగ్ సాటిస్ఫైడ్ దట్ దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద పోస్ట్ యాజ్ పర్ ద అడ్వర్టైజ్మెంట్. సో ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్తే పోస్టులకు సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. డీటెయిల్స్ చదివిన తర్వాత మీరు ఎలిజిబుల్ అని మీ యొక్క ఎలిజిబిలిటీ సాటిస్ఫై అయితే ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్ ప్రకారము మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఈ అప్లికేషన్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడు అంటే కమెన్స్మెంట్ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఆన్ ద వెబ్సైట్లో ఈ అప్లికేషన్ స్టార్ట్ అయ్యే డేట్ వచ్చేసి 3వ తేదీ 1వ నెల 2022 సంవత్సరం. అంటే నిన్నటి నుంచే స్టార్ట్ అయింది ఇది. 3వ తేదీ 1వ నెల 2022. అండ్ లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. సో ఈ అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ ఏంటంటే 7వ తేదీ 1వ నెల 2022. అంటే ఈ నెల 7వ తేదీ 2022 సంవత్సరం 5 గంటల లోపు సబ్మిట్ చేయాలి. 7వ నెల 7వ తేదీ 1వ నెల 2022 సంవత్సరం 5 గంటల లోపు సబ్మిట్ చేయాలి. తర్వాత వేకెన్సీ పొజిషన్స్కి వస్తే ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ వచ్చేసి టోటల్ 71 ఉన్నాయి. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ వచ్చేసి టోటల్ 211 ఉన్నాయి. సో ఇక్కడ మీరు జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4గా కూడా చూడొచ్చు. జోన్ 1లో మొత్తం 50 పోస్టులు ఉన్నాయి. 50 పోస్టులలో 17 వచ్చేసి టీజీటీ, 33 వచ్చేసి పీజీటీ. అలానే జోన్ 2లో టీజీటీ ఏం లేవు, పీజీటీ మాత్రం 4 పోస్టులు ఉన్నాయి. సో టోటల్ పోస్టులు వచ్చేసి 4 ఉన్నాయి. సో అలాగే జోన్ 3లో టీజీటీ వచ్చేసి 23 పోస్టులు ఉన్నాయి, పీజీటీ వచ్చేసి 50 పోస్టులు ఉన్నాయి. సో టోటల్ పోస్టులు జోన్ 3లో వచ్చేసి 73 పోస్టులు ఉన్నాయి. అలాగే జోన్ 4లో టీజీటీ వచ్చేసి 31, పీజీటీ వచ్చేసి 124. మొత్తం పోస్టులు జోన్ 4లో వచ్చేసి 155. అంటే టోటల్ పోస్టులు ఎక్కువ ఉండేది ఎక్కడంటే జోన్ 4లో ఎక్కువ ఉన్నాయి. ఇవి మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు ఏంటంటే 282 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఫ్రెండ్స్, ఇది ఒక మంచి చక్కని అవకాశం. ఎవరైతే టీచింగ్ ప్రొఫెషన్ని కెరీర్గా ఎంచుకున్నారో వాళ్ళకి ఒక మంచి అవకాశం. అందులో మోడల్ స్కూల్స్ ప్యాకేజ్ కూడా బాగుంటాయి, శాలరీ ప్యాకేజ్. సో ఇది అప్లై చేసుకోండి. మన ఫ్రెండ్స్ కోసము ఈ ఇన్ఫర్మేషను తీసుకురావడం జరిగింది. ప్రతిరోజు ఏ రోజుకు ఆ రోజు ఈ యొక్క డిఎస్సికి సంబంధించి, టెట్కి సంబంధించి, టీచర్స్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఏ రోజుకు ఆ రోజు అప్డేట్స్ వీడియోల రూపంలో మీ ముందుకు ఉదయాన్నే తీసుకొని వస్తాను. కీప్ వాచింగ్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్.